నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ సిరివెన్నెల పార్ట్ 12. ఐశ్వర్య కృష్ణని మారిపోయాను అని నమ్మిస్తూ అతని ముందు కన్నీళ్లు పెట్టుకొని ఆమె బర్త్డే పార్టీకి రావాల్సిందే అని రిక్వెస్ట్ చేసి అడిగింది. క్రిష్కి వెళ్ళాలని లేకున్నా ఆమె అంతలా బ్రతిమాలడంతో సరే అని ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకోవడంతో ఐశ్వర్య ఏదో సాధించిన దానిలా సంతోషిస్తూ అతని క్యాబిన్లో నుండి బయటికి వచ్చింది. వెన్నెల నానమ్మ తాతయ్యలతో కలిసి హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంది. సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుంది అని ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసింది. లంచ్ టైం కావడంతో ఆఫీస్లో అందరూ లంచ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి క్రిష్కి వెన్నెల పెట్టి ఇచ్చిన లంచ్ బాక్స్ గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ, ఆ తింగరిది మర్చిపోయినట్టుంది. నేను ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాలి కదా, అయినా సరే బాక్స్ పెట్టి ఇచ్చింది, తినకుండా తీసుకొని వెళితే ఫీల్ అవుతుందేమో. అసలే ఇంట్లో అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారు. క్రిష్ బాక్స్ ఓపెన్ చేసి వాసన చూస్తూ, అబ్బా ఏం వాసన, వెన్నెల చేతిలో ఏదో మాయ ఉంది అని ఆమెను పొగిడేస్తూ బాక్స్ మొత్తం ఖాళీ చేశాడు. దీని చేతి రుచికి నేను బాగా అలవాటు పడిపోయాను. రోజు ఇలాగే తింటే నేను లావైపోతానేమో అని అనుకుంటూనే టైం చూసుకొని, వామ్మో టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి అని మధ్యాహ్నం లీవ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. క్రిష్ వచ్చేసరికి నానమ్మ తాతయ్యలతో పాటు వెన్నెల కూడా రెడీ అయ్యి కూర్చుంది. ముగ్గురు హాల్లోనే కూర్చొని అతని కోసం ఎదురు చూడడం చూసి క్రిష్కి నవ్వొచ్చింది. ఏంట్రా అలా నవ్వుతూ వస్తున్నావు, మేము ఎలా కనిపిస్తున్నాము అని వాళ్ళ అమ్మమ్మ అడగడంతో, అమ్మమ్మ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా, చిన్న పిల్లలు వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తూ ఏం తెస్తాడా అని గుమ్మం వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తున్నారు అంటూ క్రిష్ నవ్వుతూ ఉండగా, హా నవ్వు నవ్వు, నువ్వు ఇప్పుడు అన్నమాట త్వరలోనే నిజం అవ్వాలి. నీకు రేపు పిల్లలు పుట్టాక ఆ పిల్లలు ఇలాగే చూస్తారులే నీకోసం అని ఆమె అనగానే అతను నవ్వాపేసి వెన్నెల వైపు చూశాడు. ఆమె కళ్ళు పెద్దగా చేసి నానమ్మ వైపు చూస్తూ తన చేతిలో ఉన్న చున్నీని నలిపేస్తూ ఉంది. అమ్మమ్మ నేను ఫ్రెష్ అయ్యి ఇప్పుడే వస్తాను అంటూ క్రిష్ గదిలోకి వెళ్ళాడు. ఒసేయ్ పిచ్చి మొద్దు, ఇలాగే కూర్చుంటావా, మొగుడు వస్తే కనీసం నీళ్ళిచ్చి నవ్వుతూ ఎదురు వెళ్ళాలి అని కూడా తెలీదా అంటూ జానకమ్మ వెన్నెలని కసిరించడంతో, అబ్బా ఏంటి నానమ్మ నువ్వు, నీ మనవడు ఏమైనా ఎండలో పొలం పనులు చేసి వచ్చాడనుకుంటున్నావా, పొద్దున నేను ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని తిని వచ్చాడు, అయినా నేను అలాంటివి చేస్తే అతనికి నచ్చవులే అని వెన్నెల సమాధానం ఇవ్వడంతో, మీ ఇద్దరూ ఇలా ఉంటే మేము మీ పిల్లలను ఆడించినట్టే అని ఆమె అనడంతో, అబ్బబ్బా ఎప్పుడూ నీకు పిల్లల గోలే అని వెన్నెల ఆమెపై చిరాకు పడుతూ ఉంది. నీ చిరాకులు నా దగ్గర పనికిరావు కానీ వెళ్ళు, వెళ్ళి నీ భర్తకి ఏం కావాలో చూడు అని ఆమె అనడంతో, నీ గోల నేను భరించలేను తల్లి అని వెన్నెల క్రిష్ వద్దకు వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి అతను ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నుంచొని తలదువ్వుకుంటూ వెన్నెల రావడం చూసి నవ్వుకుంటూ ఉన్నాడు. ఏంటి ఈరోజు ఆఫీస్కి రాకుండా
ఇంట్లో మీ నానమ్మ తాతయ్యలతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అని అతను కళ్ళగెరేస్తూ అడగడంతో, ఆ, అవును, బాగా ఎంజాయ్ చేస్తున్నాను. విన్నారు కదా ఏమంటున్నాదో అని వెన్నెల ఇంకేదో అనబోతూ నాలుక కడుచుకుంటూ చేతితో తన నోటిని మూసేసుకుంది. ఏంటి, ఏమో చెప్పబోతూ నోరు మూసేసుకున్నావు అంటూ క్రిష్ ఆమె వద్దకు వచ్చాడు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నేను చెప్పనా? మనిద్దరికీ పిల్లలెప్పుడు పుడతారు అని వాళ్ళు విసిగిస్తున్నారు అని చెప్పాలనుకుంటున్నావు కదా అని అతను అనగానే వెన్నెల వింతగా చూసింది. ఏంటి, నన్ను అలా చూస్తున్నావు? పెళ్ళైన వాళ్ళను ఎవరైనా సరే ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు కదా. మరి చెప్పు, ఎప్పుడు ఇద్దామనుకుంటున్నావు పిల్లలను? నువ్వు ఒప్పుకుంటే నేను కూడా సిద్ధంగా ఉంటాను అని క్రిష్ అనగానే వెన్నెల గుండె వేగం పెరిగిపోయింది. హాల్లోనే కూర్చొని వీళ్ళ మాటలు వింటున్న జానకమ్మ పరశురాం గారు నవ్వుకుంటూ, వింటున్నావు కదా వెన్నెల, నా మనవడు సిద్ధంగానే ఉన్నాడు తండ్రి కావడానికి, నీదే లేటు అని వాళ్ళు గట్టిగా చెబుతూ నవ్వుతూ ఉన్నారు. క్రిష్ వెన్నెలకి దగ్గరగా వస్తూ ఉంటే వెన్నెల గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. అతను ఆమె చెవి దగ్గర చిన్నగా మాట్లాడుతూ, భయపడకు, నేనేమి కావాలని నీ దగ్గరికి రాలేదులే. బయట వాళ్ళు మన మాటలు వింటున్నారనే నీతో అలా మాట్లాడాను. ఇక పద వెళదాం, లేట్ అవుతుంది అంటూ అతను వెళ్ళగానే వెన్నెలకు ఎవరో చెంప మీద లాగి పెట్టి కొట్టినట్టుగా అనిపించింది. అతను అలా అనడంతో వెన్నెలకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాటిని బయటికి రాకుండా ఆపుకుంటూ పెదాలపై చిరునవ్వుతో వాళ్ళతో కలిసి హాస్పిటల్కి బయలుదేరింది. తాతయ్యకి అన్ని టెస్టులు చేయించి రిపోర్ట్స్ కోసం చూస్తూ ఉన్నారు. అంతలోనే రిపోర్ట్స్ కూడా రావడంతో డాక్టర్ గారు వాటిని చూసి, మరేమీ పర్వాలేదు, మోకాళ్ళలో కాస్త బోన్స్ అరిగాయి, ఈ మధ్య ఇది అందరికీ వచ్చే ప్రాబ్లమే అని చెప్పి వాళ్లకు మెడిసిన్స్ రాసి ఇచ్చాడు. కృష్ణ వాళ్ళ తాతయ్య కోసం మందులన్నీ తీసుకొని వాళ్ళని తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు. చూశారా, నేను వద్దు అంటున్నా వినకుండా మీరు రోజు మందు తాగుతూనే ఉంటారు. నేను చెబితే అస్సలు వినవు. ఇప్పుడు చూడు, నీ మోకాళ్ళు చెప్పలు అరిగాయంట. ఇప్పుడన్నా కాస్త మందు తాగడం మానేసాయి అంటూ జానకమ్మ భర్తపై అరుస్తూనే ఉంది. వాళ్ళిద్దరి గొడవలు చూస్తూ క్రిష్ వెన్నెల నవ్వుకుంటూ ఉన్నారు. ఒక రెస్టారెంట్ వద్ద కారాపడంతో జానకమ్మ నోరు కూడా ఆపేసింది. ఏంట్రా, అప్పుడే ఇల్లు వచ్చేసిందా అంటూ కారద్దంలో నుంచి బయటకు చూసింది. నానమ్మ, ఇంకా ఇల్లు రాలేదు కానీ మనమే ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఏమైనా తినేసి ఇంటికి వెళదాము అంటూ వాళ్ళను తీసుకొని లోపలికి వెళ్ళాడు. అది ఒక పెద్ద రెస్టారెంట్ కావడంతో జానకమ్మ నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంది. వామ్మో, ఏంట్రా, ఇంతమంది జనాలు ఉన్నారు, వీళ్ళు వాళ్ళ ఇళ్లలో వండుకోరా ఏంటి? అయినా ఇక్కడ నిన్న మొన్నటివి కలిపి పెడతారేమో, ఇంటికి వెళ్ళి తిందాం పదా అని ఆమె అనగానే పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళని వింతగా చూస్తూ నవ్వుకున్నారు. అబ్బా అమ్మమ్మ, అలా ఏమీ ఉండదు, నువ్వు భయపడకు, నీకు నచ్చింది తిను, నీకు నచ్చకపోతే వాళ్ళని పిలిచి నువ్వే తిట్టుదువు గాని అని కృష్ణ అనగానే, అంటే అన్నీ దొరుకుతాయా ఇక్కడ అని ఆమె అడగగానే, హా, దొరుకుతాయి, నీకు ఏం కావాలో చెప్పు
అని క్రిష్ వాళ్ళను ఒక టేబుల్ వద్ద కూర్చోబెడుతూ అడిగాడు. నాకు చేపల పులుసు, రొయ్యల వేపుడు, గోంగూర మటన్ కావాలి. ఇవి దొరుకుతాయా అని జానకమ్మ అడగడంతో కృష్ణ నవ్వుకుంటూ, వామ్మో, ఏంటే ఇవన్నీ నువ్వే తింటావా అంటూ బేరర్ని పిలిచి ఆర్డర్ ఇచ్చాడు. ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్లకు వడ్డిస్తూ ఉంటే జానకమ్మ వాళ్ళను వడ్డించకుండా అక్కడి నుండి పంపించింది. వెన్నెల, నువ్వు మీ ఆయనకు వడ్డించు, నేను మా ఆయనకి వడ్డిస్తాను అంటూ ఆమె ఇచ్చిన ఆర్డర్ వాళ్ళ ఆయనకి వడ్డిస్తూ ఉంటే క్రిష్ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి అమ్మమ్మ, ఆర్డర్ ఇచ్చింది నువ్వు, తింటుందేమో తాతయ్య, నీకు ఇవి ఇష్టమే కదా అని క్రిష్ అడగగానే వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ, మీ అమ్మమ్మ నాకు ఇష్టమైనవే ఆర్డర్ ఇచ్చిందిరా, నేను తిన్నదే అది కూడా తింటుంది, నీకు ఆ మాత్రం కూడా తెలీదా అని అతను నవ్వుకుంటూ, మీ అమ్మమ్మ పెళ్ళైనప్పుడు చాలా చిన్నది, ఏది తినేది కాదు, కానీ నేను ఊరుకుంటానా, నేనేం తింటానో అది మీ అమ్మమ్మ తినేలా చేశాను. మా పెళ్ళైన ఇన్నేళ్లలో మేమిద్దరం విడిగా ఎప్పుడూ తినలేదు, ఎప్పుడూ కలిసే తింటాము అంటూ అతని ప్లేట్లో నుంచి మెత్త ముక్కలను తీసి ఆమె ప్లేట్లో వేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరి ప్రేమను చూసి ఎంత స్వచ్ఛమైంది వీళ్ళ ప్రేమ అని క్రిష్ వెన్నెల మనసులోనే అనుకుంటూ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇష్టమైన భోజనం నలుగురు ఎంతో సంతోషంగా తినేసి బిల్ పే చేసి బయటికి వెళ్ళారు. పక్కనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉండడంతో అమ్మమ్మ తాతయ్యలను కారులో కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాను అంటూ వెన్నెలని తీసుకొని వెళ్ళాడు. ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళే వెన్నెల తనకు ఇష్టమైన ఫ్లేవర్ని 2 చేతుల్లో తీసుకొని బయటికి వస్తూ ఉంటే, వెన్నెల ఆగు అంటూ రాజేష్ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూసి, అసలు నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అని అతను అంటూ ఉండగానే క్రిష్ కోపంతో రగిలిపోతూ వెన్నెల వద్దకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.